హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనం నెక్స్ట్ టాపిక్ చూడబోతున్నాం, దట్ ఈస్ లివర్, కాలేయము అని చెప్పేసి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి చాలా ఎగ్జామ్స్ లోపల మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, ఓకేనా? మరి ఏంటి అసలు లివర్, దీని సంగతి ఏంటో మనం చూద్దాం, ఓకే? మరి ఎక్కడ ఉంటుంది లొకేషన్ ఆఫ్ లివర్ ఎక్కడ ఉంటుంది ఇది అని మీరు చూసినట్లయితే, సో ఇది మీకు స్ట్రక్చర్ అండి. రైట్ ఉందా లెఫ్ట్ ఉందా ఒకటిసారి చూడండి. మీకు డయాగ్రామ్ లోపల లెఫ్ట్ ఉంటుంది, కానీ యాక్చువల్గా మీకు ఏంటి ఇక్కడ ఉంటుంది. సో ఈ లొకేషన్ లోపల మనకు లివర్ అనేది ఉంటుంది. కాబట్టి మానవ శరీరం లోపల కుడి వైపున ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, రైట్ సైడ్, ఓకేనా? మరి ఏంటి దీని యొక్క సిగ్నిఫికెన్స్ అని గమనించినట్లయితే, దీని లోపల రెండు లంబికలు అనేవి ఉంటాయి. సో ఇట్ హ్యాస్ టూ లోబ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి మీరు, ఇగో ఇది మొత్తం ఇక్కడి వరకు కాలేయం కదా, రైట్? ఇదంతా కూడా కాలేయం, రైట్? సో ఇక్కడ మీకు క్లియర్గా డివిజన్ చూడండి, ఇక్కడ రెండు లంబికలు, అంటే ఇదొక పార్ట్, ఇదొక లోబు, ఇదొక లోబు, రైట్? సో టూ పార్ట్స్గా డివైడ్ కావడం జరుగుతుంది. ఒకటి ఇందులోపల పెద్ద లంబిక ఉంటుంది, ఇంకొకటి చిన్న లంబిక అనేది ఉంటుంది, ఓకే? మరి ఈ కాలేయం అనేది దీని యొక్క వెయిట్ను మీరు గమనించినట్లయితే, సో వెయిట్ ఆఫ్ లివర్ ఎంత ఉంటుంది వెయిట్? ఇది 1200 గ్రామ్స్ టు 1500 గ్రామ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కొన్ని వందల సార్లు మీకు ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో 1200 గ్రామ్స్ టు 1500 గ్రామ్స్ అంటే అర్థం ఏంటి? 1.2 kg టు 1.5 kg అన్నమాట, ఓకే? సో కేజీస్ లోపల చెప్పినట్లయితే 1.2 kgs టు 1.5 kg, లేదా గ్రామ్స్ లోపల చెప్పినట్లయితే 1200 గ్రామ్స్ టు 1500 గ్రామ్స్, ఓకే? మరి ఇంత పెద్దగా ఉన్నది కాబట్టి దీనిని మానవ శరీరం లోపల అతిపెద్ద గ్రంథి, రైట్? సో మానవ శరీరం లోపల అతిపెద్ద గ్రంథి అని చెప్పేసి అంటున్నాం. దిస్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. సో లార్జెస్ట్ గ్లాండ్. అదేవిధంగా సో ఇది మానవ శరీరం లోపల ద హెవియెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఓకే? సో దీన్ని హెవియెస్ట్ గ్లాండ్గా కూడా, అంటే అత్యంత బరువైన, నాట్ ఏ పార్ట్, గ్లాండ్, అత్యంత బరువైనటువంటి గ్రంథిగా, ఎందుకంటే 1500 గ్రామ్స్ వరకు దీని యొక్క వెయిట్ అనేది ఉంది, అంటే మోర్ దాన్ ద వెయిట్ ఆఫ్ బ్రెయిన్. మానవుని యొక్క మెదడు కన్నా ఎక్కువ మొత్తం లోపల వెయిట్ని కలిగి ఉన్నది కాబట్టి సో దీన్ని హెవియెస్ట్ గ్లాండ్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ లివర్ ఏదైతే ఉందో, సో దీని గురించి చదివే శాస్త్రం బ్రాంచ్ ద డీల్స్ ద లివర్ ఈజ్ హెపటాలజీ. సో దీనిపైన కూడా కొన్ని వందల సార్లు మనకి ఎగ్జామ్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో హెపటాలజీ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లివర్. కాలేయము గురించి చదివే శాస్త్రం ఏంటి? హెపటాలజీ. మీకు చెప్పాను గతం లోపలనే, మీకు హెపాట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడు వచ్చినా, హెపాట్ ఇండికేట్స్ లివర్, కాలేయాన్ని సూచిస్తుంది. కాబట్టి కాలేయం లోపల ఉండేటువంటి సెల్స్, కణాలు, అంటే ప్రతి భాగం మనకు తప్పనిసరిగా దేని చేత తయారవుతుంది? ఇవన్నీ కూడా మనకు కణాలు, రైట్? సో కాలేయం కానీ ఏ భాగమైనా కూడా మనకు కణాల చేత తయారవుతుంది. సో దీని లోపల ఉండేటువంటి సెల్స్ను లేదా కణాలను మనం ఏమంటాం అంటే హెపాటోసైట్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా? ఏమంటాం? హెపాటోసైట్. సైట్ ఇండికేట్స్ అ సెల్. సైట్ అంటే కణము, హెపాట్ అంటే ఏం చెప్పాను? కాలేయము. కాబట్టి కాలేయము లోపల ఉండేటువంటి కణాలను ఏమంటున్నాం అంటే హెపాటోసైట్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము, రైట్? ఇంపార్టెంట్. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్ను ఏమంటాం అంటే లోబ్యూల్, ఓకేనా? సో లోబ్యూల్స్ అని చెప్పేసి ఉంటాం. మన మానవుని యొక్క శరీరం లేదా ఒక జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటే ఏం చెప్పాను? సెల్. కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పేసి అంటాం.
ఒక పాలీసాకరైడ్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం గ్లూకోజ్, ప్రోటీన్స్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు అమైనో యాసిడ్స్. ఇన్ ద సేమ్ మేనర్ మనకు కాలేయం తయారు కావాలి అంటే ఏవి కావాలి? లోబ్యూల్స్ అనే స్ట్రక్చర్స్ మనకు కావాలి. కాబట్టి లోబ్యూల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద లివర్. ఓకేనా? లోబ్యూల్ చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మరి ఈ కాలేయం ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది తాత్కాలిక శక్తినిచ్చేటువంటి ఆర్గన్ అన్నమాట. మనకు కావాల్సినటువంటి ఇన్స్టాంట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇన్స్టాంట్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై ద లివర్. సో తాత్కాలిక శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి దీనికి రైట్ ఇది పేగులు కదా, సో ఇవన్నీ కూడా పేగులు. సో పేగుల నుంచి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేయడం కోసం రైట్, సో రక్తాన్ని సరఫరా చేయడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి సిర ఉంటుంది. సిర అంటే ఏంటి? వెయిన్. సో ఈ సిరని ఏమంటాం అంటే ఇంపార్టెన్స్. దీనిపైన కూడా చాలా సందర్భాల లోపల ప్రశ్నలు రావడం అనేది జరిగింది. ఓకే, ఏంటి ఆ సిర? హెపాటోపోర్టర్ వెయిన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? లేదా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే పోర్టర్ సిరా. ఏంటది? పోర్టర్ సిరా అని చెప్పేసి అంటాం. కాబట్టి పోర్టర్ సిరా ఎక్కడి నుంచి ఎక్కడికి రక్తాన్ని ఆహారాన్ని సప్లై చేయడం జరుగుతుంది అంటే చిన్న పేగు నుంచి కాలేయానికి. సో చిన్న పేగు నుంచి కాలేయానికి బ్లడ్ అండ్ ఫుడ్ ఈజ్ సప్లైడ్ బై అ వెయిన్ కాల్డ్ హెపాటోపోర్టర్ వెయిన్ లేదా పోర్టర్ సిరా అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తున్నాం. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ కాలేయానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో సో దీని లోపల దీనికి సంబంధించి కాలేయం యొక్క స్పెషాలిటీ మరొకటి ఏంటి అంటే ఇది అధిక పునరుత్పత్తి. ఓకేనా? సో అత్యధికంగా పునరుత్పత్తి, నథింగ్ బట్ రీజనరేషన్ పవర్ అని చెప్పేసి అంటాం. సో దీనికి అత్యధికంగా పునరుత్పత్తి శక్తి ఉన్నటువంటి అవయవం. మానవుని లోపల ఉన్నటువంటి ఒకే ఒక అవయవం దట్ హ్యాస్ రీజనరేటివ్ పవర్, దట్ ఈస్ రీజనరేషన్ పవర్ ఈజ్ లివర్. సో మానవుని శరీరం లోపల ఒకే ఒక భాగానికి పునరుత్పత్తి శక్తి ఉంటుంది. పునరుత్పత్తి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేయం లోపల కొంత భాగం కట్ అయింది అనుకోండి రైట్, ఒక 5% లేదా 1% భాగం కోల్పోయింది. క్లియర్? సో కోల్పోయిన భాగాన్ని తిరిగి ఏర్పాటు చేసుకున్నటువంటి శక్తి అనేది ఒకే ఒక భాగానికి ఉంటుంది మానవ శరీరం లోపల. ఆ శక్తిని మనం పునరుత్పత్తి శక్తి అని చెప్పేసి అంటున్నాం. ఆ భాగం ఏంటి అంటే లివర్. మరి కోల్పోయినటువంటి భాగాన్ని జస్ట్ ఈ 5% కోల్పోయింది అనుకోండి, ఈ 5%ను మీరు 100%గా ట్రీట్ చేస్తే ఈ 100% లోపల 85% భాగాన్ని కేవలం 2 to 3 వీక్స్ లోపల ఇది రీజనరేట్ చేయడం జరుగుతుంది. ఇది దాని యొక్క స్పెషాలిటీ, చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషాలిటీ. ఓకే, మరి ఇది కాలేయానికి సంబంధించినటువంటి బేసిక్ యూనిట్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్గా మనం కాలేయానికి సంబంధించి కన్సిడర్ చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు కాలేయం యొక్క ఫంక్షన్స్ను మనం ఒకసారి గమనించినట్లయితే ఎట్లా ఉంటుంది రైట్? సో ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్ చూద్దాము. ఏం ఫంక్షన్స్? ఈ ఫంక్షన్స్ పైన మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్స్ అంటే విధులు. ఓకే, సో ఎట్లాంటి విధులను నిర్వర్తిస్తుంది కాలేయము అని ఒకసారి చూద్దాం మనము. సో మొదటిది ఏంటి అంటే పైత్యరసం ఉత్పత్తి. సో ప్రొడక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్, పైత్యరసం యొక్క ఉత్పత్తి. సో ప్రొడక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్ యొక్క ప్రొడక్షన్ అని చెప్పేసి మొదటి విధి. దెన్ కమ్ టు సెకండ్ వన్. రెండవ విధి ఏంటి అంటే చిన్నప్పుడు అంటే అర్థం ఏమంటాం? చిన్న దశలో లేదా పిండ దశ అని చెప్పేసి అందాం, ఎంబ్రియోనిక్ స్టేజ్. సో పిండ దశ. రెండవది ప్రౌఢ దశ అంటే అడల్ట్ స్టేజ్ అన్నమాట. సో పిండ దశ లోపల ఆర్బీసీల యొక్క ఉత్పత్తి. సో ప్రౌఢ దశ లోపల ఆర్బీసీల యొక్క విచ్చిత్తి. ఓకే, ఆర్బీసీలకు సంబంధించినటువంటి విచ్చిత్తి. దెన్ నంబర్ 3 మూడవది ఏంటి అంటే యూరియా తయారీ. సో సింథసిస్ ఆఫ్
యూరియా తయారీ లేదా సంశ్లేషణ. నాలుగవది ఏంటి అంటే డీటాక్సిఫికేషన్. ఓకే, సో డీటాక్సిఫికేషన్ అంటే విష పదార్థాల యొక్క తటస్థీకరణ అన్నమాట. సో విష పదార్థాల తటస్థీకరణ లోపల ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో ఈ 4 చూద్దాం, మనకు స్పేస్ను బట్టి ఈ 4 చూద్దాం, మళ్ళీ ఇంకొక 4 మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. రైట్, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ సో పైత్యరసం ఉత్పత్తి అనేది మనకు ఇక్కడ మొట్టమొదటి ఫంక్షన్. సో పైత్యరసం ఏదైతే ఉందో అంటే దీన్నే మనం ఏమంటామంటే పసరు అని చెప్పేసి అంటాం. మామూలు భాష లోపల పసరు అని చెప్పేసి అంటాం. పసరు అంటే పైత్యరసం. మరి దీని ఇంగ్లీష్లో ఏమంటారు? బైల్ జ్యూస్ లేదా బైల్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ పైత్యరసం ఏదైతే ఉందో ఇది కాలేయం లోపల ఉత్పత్తి చేయబడడం జరుగుతుంది. మరి జనరల్గా రసము అంటే ఏముండాలి? ఎంజైమ్స్ అనేవి ఉండాలి. కానీ ఎంజైములు లేనటువంటి, చాలా ఇంపార్టెంట్, ఎంజైములు లేనటువంటి ఏకైక జీర్ణరసం ఏంటి అంటే పైత్యరసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రసం అన్నాము కాబట్టి దీని లోపల వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే 86% వాటర్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా ప్రశ్నలు రావడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క pHని మీరు గమనించినట్లయితే pH 7.5 to 8.5 ఉంటుంది. అంటే మోర్ దాన్ 7 అంటే అర్థమేంటి? క్షార స్థితి. ఇట్ ఈజ్ ఇన్ బేసిక్ కండిషన్, క్షార స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీని లోపల మరి ఎంజైమ్స్ లేవు కానీ కొన్ని లవణాలు అనేవి ఉన్నాయి. ఏమున్నాయి? లవణాలు అని చెప్పేసి ఉన్నాయి. మరి ఏం లవణాలు ఉంటాయి ఇందులోపల అని మీరు గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సోడియం అండ్ పొటాషియంల యొక్క, సోడియం మరియు పొటాషియంల యొక్క టారోకోలేట్స్, రైట్. సో గ్లైకోకోలేట్, టారోకోలేట్ అండ్ గ్లైకోకోలేట్ అని చెప్పేసి లవణాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? సోడియం టారోకోలేట్స్, సోడియం గ్లైకోకోలేట్స్, పొటాషియం టారోకోలేట్, పొటాషియం గ్లైకోకోలేట్ అన్నమాట. ఓకేనా? సో ఇట్లాంటి ఈ సోడియం పొటాషియం యొక్క లవణాలు ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇవేం చేస్తాయి ఈ లవణాలు అంటే సోడియం పొటాషియం యొక్క లవణాలు కొవ్వు పదార్థాలను షేక్ చేయడం లోపల, చిలకడం లోపల ముఖ్య పాత్ర పోషిస్తాయి. మరి కొవ్వులు చిలకబడే ప్రక్రియను మనం ఏమంటాం అంటే ఎమల్సీకరణం అంటాం. ఎమల్సిఫికేషన్. ఓకే, ఎమల్సీకరణం అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. కాబట్టి ఎమల్సీకరణం లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి లవణాలు ఏవి అంటే సోడియం పొటాషియం యొక్క టారోకోలేట్ అండ్ గ్లైకోకోలేట్ అని చెప్పేసేటువంటి లవణాలు. ఓకే, మరి ఇక్కడ పైత్యరసం యొక్క రంగు ఎట్లాంటి రంగును కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది? పైత్యరసం అంటే పసుపు రంగు లోపల ఉంటుంది. మరి ఈ పసుపు రంగుకు ప్రధాన కారణం ఎవరు అంటే బైల్ అంటున్నాం కదా. కాబట్టి బైల్ జ్యూస్ యొక్క కలర్కు బైలీరూబిన్, చాలా ఇంపార్టెంట్. బైలీరూబిన్ అని చెప్పేసి ఒకటి, బైలీవిరిడిన్. ఓకే, సో బైలీవిరిడిన్ అని చెప్పేసి ఇవి రెండు, బైలీరూబిన్ ఒకటి, బైలీవిరిడిన్ ఒకటి. ఇవి 2 రకాల వర్ణకాలు అంటే రంగునిచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం వల్ల పైత్యరసం అనేది పసుపు రంగు లోపల ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది మరి జనరల్గా మనకు దేనికి సంబంధించినది? పైత్యరసానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ పైత్యరసం అనేది కంప్లీట్గా ఇక్కడ కాలేయం నుంచి ఎక్కడికి వస్తుంది అంటే ఇది గ్రీన్ కలర్ ఉంది కదా. సో దీన్ని మనం ఏమంటాం అంటే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అని చెప్పేసి అంటాం. మీరు చిన్నప్పుడు వినుండాలి ఏంటి? పిత్తాశయము అని చెప్పేసి. మరి ఈ పిత్తాశయాన్ని గాల్ బ్లాడర్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు పైత్యరసం కాలేయం నుంచి వచ్చి పిత్తాశయం లోపలికి వెళ్తుంది. ఇక్కడ కొంతకాలము టెంపరరీ స్టోరేజ్ అంటే తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి పైత్యరసం తాత్కాలికంగా నిల్వ ఉండేటువంటి ప్రదేశం ఏంటి అంటే పిత్తాశయం అని చెప్పేసి భాగం. మరి ఈ పిత్తాశయం నుంచి ఈ పైత్యరసం అనేది ఈ విధంగా ఒక నాళము ద్వారా ప్రయాణించి అల్టిమేట్గా ఎక్కడికి చేరింది? ఈ భాగం ఏంటి? ఆంత్రమూలము, డియోడీనం అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే పైత్యరసం యొక్క అల్టిమేట్ రీచింగ్ లొకేషన్ ఏంటి అంటే ఆంత్రమూలము అంటే చిన్న పేగు అన్నమాట. ఎక్కడ ఉత్పత్తి అయింది? కాలేయం లోపల. ఎక్కడ నిల్వ ఉన్నది? పిత్తాశయం లోపల. ఎక్కడికి చేరింది? ఆంత్రమూలం లోపలికి చేరడం జరిగింది.
ఓకే, సో ఇప్పుడు మీరు గమనించండి, ఈ పిత్తాశయం ఏదైతే ఉందో జనరల్గా ఇక్కడ ఒక పియర్ ఉంటుంది కదా, పియర్ ఫ్రూట్స్ అంటే బేరి పండు ఆకారం లోపల ఉండేటువంటి గ్రంథి ఏది అంటే పిత్తాశయం. మరి ఇది జనరల్గా మనకు హార్స్ అండ్ ర్యాట్స్ గుర్తుపెట్టుకోండి, గుర్రము మరియు ఎలుకల లోపల పిత్తాశయం అనేది ఉండదు, చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ పిత్తాశయం లోపల కొలెస్టిరాల్ పేరుకుపోవడం వల్ల, పిత్తాశయం లోపల కొలెస్టిరాల్ పేరుకుపోయేటువంటి పరిస్థితినే మనం ఏమంటాము అంటే గాల్ స్టోన్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయ రాళ్ళు అని చెప్పేసి అంటాం. పిత్తాశయ రాళ్ళు లేదా గాల్ స్టోన్స్ అంటే అర్థమేంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు కదా. సో అంటే అర్థమేంటి? కొలెస్టిరాల్ అనేది పిత్తాశయం లోపల పేరుకుపోవడం వల్ల ఏర్పడేటువంటి కండిషన్ను మనం ఏమంటున్నాం అంటే గాల్ స్టోన్స్ లేదా పిత్తాశయ రాళ్ళు అని చెప్పేసి అంటున్నాం. పిత్తాశయం అనేది బేరిపండు ఆకారం లోపల ఉంటుంది. కాలేయ 2 లంబికలు ఉన్నాయి, ఇట్లా 2 లోబ్స్ ఉన్నాయి, 2 లంబికల మధ్య లోపల ఇది అమర్చబడి ఉండడం జరుగుతుంది. మరి ఇది గుర్రము లోపల కానీ అదేవిధంగా ఎలుకల లోపల కానీ ఉండదు. ఏం చేస్తుంది ఇది అంటే తాత్కాలికంగా పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడం లోపల ఈ పిత్తాశయం అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. రైట్, సో రెండవ ఫంక్షన్కి వచ్చినట్లయితే సెకండ్ ఫంక్షన్ ఏముంటుంది మనకు ఒకసారి చూడండి. సో సెకండ్ ఫంక్షన్ పిండ దశలో ఆర్బీసీల ఉత్పత్తి. మీకు అందరికీ తెలుసు ఆర్బీసీ నథింగ్ బట్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి పిండ దశలో ఎక్కడ జరుగుతుంది? పిండ దశ అంటే చిన్న పిల్లల లోపల ఆర్బీసీల తయారీ ఎక్కడ జరుగుతుంది? కాలేయం లోపల చోటు చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దెన్ ప్రౌఢ దశ అంటే లాంటి వాళ్ళ లోపల ఆర్బీసీల యొక్క విచ్చిత్తి జరుగుతుంది. జనరల్గా మనకు ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్, జీవిత కాలము మీరందరూ చాలా సందర్భాల లోపల చూసుంటారు 120 minutes. ఓకేనా? 120 days, 120 days లేదా 4 months. ఓకేనా? మరి 4 నెలలు లేదా 120 రోజులు పూర్తయినటువంటి ఆర్బీసీ మన లివర్ ఏదైతే ఈ ప్రదేశం లోపల ఉన్నటువంటి కాలేయం ఏదైతే ఉందో సో అక్కడికి వచ్చి కంప్లీట్గా విచ్చిత్తి చెందుతుంది. కాబట్టి సో ఇది దానికి సంబంధించినటువంటి మేజర్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. దెన్ యూరియా తయారీ మనకి ఇక్కడ దెర్ ఈస్ అ సైకిల్ కాల్డ్ ఆర్నిథిన్ సైకిల్, గుర్తుపెట్టుకోండి. ఆర్నిథిన్ వలయం. మరి ఈ ఆర్నిథిన్ వలయం ఏదైతే ఉందో ఈ వలయం లోపల డీఅమైనేషన్ జరుగుతుంది. సో డీఅమైనేషన్ అంటే అమైనో గ్రూప్ రిమూవ్ కావడం జరుగుతూ ఉండదు అన్నట్టు అర్థం అన్నమాట. సో డీఅమైనేషన్ ప్రాసెస్ ద్వారా ఆర్నిథిన్ వలయం లోపల మనకు అల్టిమేట్గా ఏది తయారవుతుంది అంటే యూరియా అని చెప్పేసి ఒక వ్యర్థ పదార్థం తయారు కావడం జరుగుతుంది. దెన్ డిటాక్సిఫికేషన్, విష పదార్థాల యొక్క తటస్థీకరణ. సో డి అంటే రిమూవల్, దేన్ని రిమూవ్ చేయడం అంటే టాక్సిన్స్. మీకు అందరికీ తెలుసు టాక్సిన్స్ అంటే విష. వాటి గురించి చదివే శాస్త్రాన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే టాక్సికాలజీ అని చెప్పేసి అంటాం. సో మరి ఇట్లాంటి ఒకవేళ మనం చాలా రకాల సందర్భాల లోపల గ్రామీణ ప్రాంతాల లోపల మేజర్గా విషాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే ఆల్డ్రిన్ కానీ ఎండోసల్ఫాన్ కానీ ఇట్లాంటి మోనోక్రోటోఫాస్ ఈ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటూ ఉంటారు డ్యూ టు సెవెరల్ కాజెస్, సెవెరల్ ప్రాబ్లమ్స్. మరి ఇట్లాంటి కేసు లోపల ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటినీ కూడా తటస్థీకరణం చేసేటువంటి పార్ట్ ఏది అంటే మన యొక్క కాలేయము. సో కాబట్టి ఈ విషాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటున్నాం అంటే టాక్సికాలజీ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? దెన్ నెంబర్ 5 ఐదవ అంశం ఏంటి అంటే ఇక్కడ దెర్ ఈస్ అ సైకిల్ కాల్డ్ కోరి వలయం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనిపైన చాలాసార్లు అడిగారు, పేపర్ టఫ్గా ఉంటే ఇట్లాంటి ఆర్నిథిన్ వలయం ఏంటి అంటే యూరియా తయారీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కోరి వలయం అంటే ఏంటి అంటే సో కోరి వలయం లోపల లాక్టిక్ యాసిడ్స్, మన యొక్క కండరాలు ఏవైతే మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల తయారు చేయబడేటువంటి ఒకానొక ఆమ్లం దట్ ఈస్ లాక్టిక్ ఆమ్లం. ఈ లాక్టిక్ ఆమ్లం అనేది దేనిగా మారుతుంది అంటే గ్లైకోజన్ అని చెప్పేసి ఒక పిండి పదార్థంగా మారుతుంది డ్యూ టు గ్లూకోనియోజెనసిస్. సో గ్లూకోనియోజెనసిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా లాక్టిక్ యాసిడ్ అనేది ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్. మరి ఇదంతా కూడా ఏ వలయంలో భాగంగా చోటు చేసుకోవడం జరుగుతుంది అంటే ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఏ వలయంగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే కోరి వలయం అని చెప్పేసి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి కోరి వలయంలో ఏం జరుగుతుంది? లాక్టిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్. క్లియర్? మరి నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల ఫంక్షన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకా ఏముంటాయి? సో మనకు మేజర్, ఎందుకంటే కాలేయాన్ని మనం కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి అన్నాము. రైట్?
నంబర్ 6 ఇంకా ఏం జరుగుతుంది అంటే ADEK అండ్ B12 విటమిన్ల యొక్క నిల్వ జరుగుతుంది మన యొక్క కాలేయం లోపల. ఓకేనా? సో ఇవన్నీ కూడా ADEK ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, కొవ్వుల లోపల కరిగే విటమిన్స్. ఇది నీటి లోపల కరిగేటువంటి విటమిన్. ఆల్రెడీ మీకు విటమిన్స్ చాప్టర్ చెప్పాను, ఒకసారి మీరు చూడండి. దెన్ నంబర్ 7 గ్లైకోజన్ నిల్వ, గ్లైకోజన్ స్టోరేజ్. ఇంతకుముందే చెప్పాను కదా, గ్లైకోజన్ అనేది ఒక పిండి పదార్థం. జనరల్గా గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారుతుంది, కోరి వలయంలో మాత్రం లాక్టిక్ యాసిడ్ గ్లైకోజన్గా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ నంబర్ 8 మన బాడీ లోపల ఉండేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రోటీన్స్ మన బ్లడ్ లోపల ఉండేటువంటి ప్రోటీన్స్, ఒకటి ఆల్బుమిన్స్ ప్లస్ రెండవది ఏంటి అంటే గ్లోబ్యులిన్స్. ఈ ఆల్బుమిన్స్ అండ్ గ్లోబ్యులిన్స్ రెండు కూడా మన యొక్క ప్లాస్మా, రక్తం లోపల ఉండేటువంటి ఒకానొక పదార్థం ఏది అంటే ప్లాస్మా. అంటే రక్తం లోపల మన రక్తం ఏ విధంగా ఉంది, ద్రవ రూపంలో ఉంది కదా. ఈ ద్రవ రూపం లోపల ఉండడానికి తోడ్పడేటువంటి ప్లాస్మా ఏదైతే ఉందో, సో దానిలో రెండు ప్రోటీన్స్ ఉంటాయి. మీకు చెప్తాను బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లోపల, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆల్బుమిన్స్ అని చెప్పేసి ఒక ప్రోటీన్, గ్లోబ్యులిన్స్ అని చెప్పేసి ఒక ప్రోటీన్. మరి ఇవి రెండు కూడా కాలేయం లోపల తయారు చేయబడి రక్తం లోపలికి విడుదల చేయబడతాయి. ఓకేనా? దెన్ నంబర్ 9 కొన్ని రకాల రక్త స్కందక పదార్థాలు, రక్త స్కందక పదార్థాలు రైట్. సో వీటినే మనం ఏమంటాము, కొయాగ్యులెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? రక్త స్కందక పదార్థాలు. మీకు ఆల్రెడీ విటమిన్స్ లోపల K విటమిన్ చెప్పేటప్పుడు చెప్పాను, స్కందనం అంటే గడ్డ కట్టడం. మరి ఏంటి అంటే ఇక్కడ ఫైబ్రినోజన్, ప్రొథ్రాంబిన్ అండ్ ఫైబ్రిన్. ఓకే, సో ఫైబ్రిన్ అనేది ఫైబ్రినోజన్గా మారుతుంది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్, ఏదైనా ఒకటి గుర్తుపెట్టు. సో ఫైబ్రిన్, ప్రొథ్రాంబిన్. ఓకే, సో ఫైబ్రిన్ అని చెప్పేసి ప్రొథ్రాంబిన్ లేదా ఫైబ్రినోజన్, ప్రొథ్రాంబిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ప్రోటీన్ల చేత తయారయ్యే పదార్థం. మరి ఇవి రెండు ఎందుకు ఉపయోగపడతాయి? మన రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు గాయమైనట్లయితే ఇమీడియట్గా బ్లడ్ ఒక 5 minutes లోపల క్లాట్ అవుతుంది కదా. మరి క్లాట్ కావాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి మన బాడీ లోపల అంటే ఫైబ్రినోజన్ అండ్ ప్రొథ్రాంబిన్. మరి ఇవి రెండింటిని కూడా ఎవరు తయారు చేస్తారు అంటే కాలేయం. దెన్ నంబర్ 10 యాంటీ బ్లడ్ కోయాగ్యులెంట్స్. యాంటీ బ్లడ్ కోయాగ్యులెంట్స్ అంటే వీటికి వ్యతిరేకంగా పనిచేసే పదార్థం అన్నమాట. అంటే రక్తస్కందక నిరోధక పదార్థం. ఓకే, సో రక్తస్కందక నిరోధక పదార్థం చాలా చాలా ఇంపార్టెంట్, మన బ్లడ్లో ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే హెపారిన్. ఓకేనా? సో హెపారిన్ అనేది ఇట్ ఇస్ యాంటీ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్. అంటే మన రక్తము గడ్డ కట్టకుండా నిరోధించడం లోపల ముఖ్య పాత్ర పోషించే పదార్థం ఏది అంటే హెపారిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ లోపల ఉండేటువంటి బ్లడ్ అంతా కూడా గడ్డ కట్ట కదా, ఫ్లో అవుతుంది కదా. ఫ్లో అవుతుంది అంటే ఏముంటున్నట్టు అక్కడ హెపారిన్. హెపారిన్ ఉండడం వల్ల మన లోపల ఉండేటువంటి బ్లడ్ క్లాట్ కాదు. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కూడా తయారు చేయడం లోపల మన కాలేయం అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. దెన్ నంబర్ 11 ఉష్ణోగ్రత క్రమత. ఉష్ణోగ్రత క్రమత అంటే థర్మో రెగ్యులేటర్గా మన బాడీ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో దట్ ఈస్ మనందరికీ తెలుసు 36.8 degrees centigrade సెల్సియస్. ఓకే, లేదా రఫ్గా 37 degrees Celsius. ఈ టెంపరేచర్ అనేది మానవుని శరీరానికి సంబంధించినటువంటి బాడీ టెంపరేచర్. మరి ఇది ఈ విధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మన బాడీ లోపల ఏది పని చేయాలి అంటే కాలేయం అనేది సక్రమంగా పనిచేయాలి. సో కాబట్టి ఉష్ణోగ్రత క్రమత కేంద్రంగా కూడా మనకు కాలేయాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. దెన్ నంబర్ 12 మందుల యొక్క జీర్ణం. మందుల యొక్క జీర్ణం. సో డైజెషన్ ఆఫ్ డ్రగ్స్ అంటే మన యొక్క కెమికల్స్ ఆర్ మెడిసిన్స్ ఏవైతే మనం వివిధ రకాల టాబ్లెట్స్ వేసుకుంటాం కదా. మరి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు చాలా రకాల టాబ్లెట్స్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటన్నింటి నుంచి కొంతవరకు మనని కాపాడడం లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి భాగం ఏది అంటే కాలేయం. అదేవిధంగా వివిధ రకాల రసాయనాల యొక్క క్రమత. ఓకే, సో రసాయనాల యొక్క క్రమత అంటే కెమికల్ రెగ్యులేషన్ ఆర్ కెమికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సో దాని లోపల కూడా మనకు కాలేయం అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి ఇదంతా కూడా మనకు కాలేయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.
గుర్తుపెట్టుకోండి, కాలేయం యొక్క ఫంక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ కాలేయానికి సంబంధించి చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా. సో దిస్ ఈజ్ గాల్ బ్లాడర్, పిత్తాశయం అని చెప్పేసి అంటాం, పిత్తాశయం. సో గాల్ బ్లాడర్ అంటున్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి పని ఆల్రెడీ మీకు చెప్పాను, పైత్యరసం, కాలేయం లోపల తయారు చేయబడేటువంటి పైత్యరసం ఏదైతే, బాయిల్ జ్యూస్ ఏదైతే ఉందో, సో దాన్ని నిల్వ చేయడం అనేది ఈ పిత్తాశయానికి సంబంధించినటువంటి మేజర్ ఫంక్షన్. రైట్. సో ఇప్పుడు మరి ఫైనల్గా ఈ కాలేయానికి సంబంధించి 2 రకాల డిసీజెస్ అనేవి ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్, వాటిపైన చాలా సందర్భాల లోపల మనకు పోటీ పరీక్షల లోపల ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ 2 డిసీజెస్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 సిర్రోసిస్, ఒక డిసీజ్ సిర్రోసిస్. రెండవది హెపటైటిస్. ఓకేనా, ఒకటి సిర్రోసిస్, రెండవది హెపటైటిస్. సో చూడండి, సిర్రోసిస్ అని చెప్పేసి డిసీజ్. మరి ఈ సిర్రోసిస్ ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే, సో ఎవరైతే అత్యధికంగా ఆల్కహాల్ సేకరించడం జరుగుతుందో లేదా ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుందో, నార్మల్గా మనం తీసుకునేటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, అసలు ఏంటి నార్మల్ ప్రాసెస్ అని ఒకసారి మీరు చూసినట్లయితే, జనరల్గా ఈ ఆల్కహాల్ను మన కాలేయం ఏం చేస్తుంది అంటే ఎసిటాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. దేనిగా కన్వర్ట్ చేస్తుంది? ఎసిటాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి సో దాన్ని ఎసిటేట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది, ఎసిటేట్. ఓకే, ఈ ఎసిటేట్ అనేది ఎసిటైల్ కోఎంజైమ్ ఏ, లేదా సింపుల్గా మనం ఏమంటాము అంటే ఎసిటైల్ కోఏ అని చెప్పేసి అంటాం. రైట్, ఆల్కహాల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎసిటాల్డిహైడ్, దెన్ ఎసిటేట్, దెన్ ఎసిటైల్ కోఏ అని చెప్పేసి అంటాం. మరి ఈ విధంగా ఎసిటైల్ కోఏగా మారిన తర్వాత ఇది మన బాడీకి యూజ్ కావడం జరుగుతుంది, అంటే మన బాడీని యూటిలైజ్ చేసుకుంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆర్ నార్మల్ యాక్టివిటీ విచ్ ఈస్ బీయింగ్ టేకెన్ ఇన్ అవర్ బాడీ. మరి ఇప్పుడు అసలు ఎందుకు ఈ వ్యాధి వస్తుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఎందుకు వస్తుంది, ఏ సందర్భం లోపల రావడం జరుగుతూ ఉంటుంది అంటే, ఒకవేళ మోతాదుకు మించితే, రైట్స్, ఒకవేళ మోతాదుకు మించి తాగితే, అంటే ఎవ్రీ డే ఫుల్ బాటిల్ తాగారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎక్కువగా తాగినట్లయితే ఈ కాలేయం యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదు. కాలేయం యొక్క ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోతే ఆల్కహాల్ కెనాట్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఎసిటాల్డిహైడ్స్, ఎసిటాల్డిహైడ్గా మారదు. కాబట్టి ఇదంతా జరగదు, ఇదంతా బ్లాక్ అవుతుంది ఇక. ఓకేనా? సో దీనివల్ల ఈ ఎసిటాల్డిహైడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎసిటాల్డిహైడ్గా మారదు. ఒకవేళ మారినా నెక్స్ట్ ఫర్దర్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ టేక్ ప్లేస్. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఎసిటాల్డిహైడ్ లేదా ఆల్కహాల్ ఏదైతే ఉందో మన బాడీ లోపల ఉండేటువంటి సాఫ్ట్ టిష్యూస్ పైన అదేవిధంగా మన యొక్క లివర్ పైన పనిచేసి లివర్ యొక్క ఫంక్షనింగ్ని ఏం చేస్తుంది, బ్లాక్ చేయడం జరుగుతుంది, లివర్ యొక్క ఫంక్షనింగ్ను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కలిగేటువంటి వ్యాధిని మనం ఏమంటాము అంటే సిర్రోసిస్ అని చెప్పేసి అంటాం. సింపుల్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. రైట్, దెన్ కమ్ టు సెకండ్ వన్, హెపటైటిస్. మీకు హెపాట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. హెపాట్ ఇండికేట్స్ అ లివర్. ఐటిస్ చివరిగా వస్తే అది డిసీజ్ లేదా డిజార్డర్ అని చెప్పేసి మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చాలా సందర్భాల లోపల గతంలో చెప్పడం జరిగింది. మరి ఇది కాలేయానికి వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్. ఎట్లా వస్తుంది అంటే, సాధారణంగా మన బాడీ లోపల ఇక్కడ కాలేయం లోపల పైత్యరసం ఉత్పత్తి అవుతుంది. సో ఈ పైత్యరసం యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి అంటే ఇది యు ఆకారపు డియోజీనం, యాంత్రమూలం అని చెప్పేసి అంటాం. ఓకే, దీని ఫైనల్ డెస్టినేషన్, పైత్యరసం యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, ఆంత్రమూలం లోపలికి చేరి ఆంత్రమూలం లోపల వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిసి పనిచేయడం. క్లియర్? మరి ఈ పైత్యరసము రవాణా చెందే నాళం ఏదైతే ఉందో, ఒక వెజిల్, ఒక ట్యూబ్ ద్వారా పైత్యరసం కాలేయం నుంచి అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది, ఆంత్రమూలం లోపలికి వెళ్తుంది. మరి ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఈ ట్యూబ్ లోపల కొన్ని సందర్భాల లోపల ఏమవుతుంది, కొవ్వు మొత్తం కూడా పేరుకుపోయి ఇట్లా మూసుకుపోతుంది. రైట్, మరి అటువంటి సందర్భం లోపల పైత్యరసం ఎందులో కలుస్తుంది అంటే రక్తంలో కలుస్తుంది. రైట్స్, సో బాయిల్ జ్యూస్ ఎంటర్స్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్. మరి రక్తం లోపల ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు రక్తం ఏం చేస్తుంది, రక్తం మొత్తం కూడా బాడీ అంతా కూడా సప్లై అవుతుంది కదా, సర్క్యులేట్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు పసుపు రంగు లోపల ఉండేటువంటి పైత్యరసాన్ని
ఎరుపు రంగు లోపల ఉండేటువంటి రక్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ఓకేనా? మరి అన్ని భాగాలకు ఎప్పుడైతే సరఫరా కావడం జరుగుతుందో అప్పుడు కొంతమంది వ్యక్తుల లోపల కళ్ళు కంప్లీట్గా పసుపు రంగు లోపలికి మారుతాయి, చర్మం పసుపు రంగు లోపలికి మారడం జరుగుతుంది, విసర్జించే మూత్రం పసుపు రంగు లోపలికి మారడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మూత్రం అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, కానీ ఈ వ్యక్తి లోపల గాఢ ఎల్లో కలర్ లోపలికి మూత్రం అనేది టర్న్ కావడం జరుగుతుంది. మరి ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి ఏదైతే వ్యాధి ఉందో సో దీన్నే మనం ఏమంటాము అంటే హెపటైటిస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకేనా? సో ఇది మరి కంప్లీట్గా కాలేయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో ఇది మరి పరిస్థితి. ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం క్లోమం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. 1 and all.